వైఎస్ఆర్సీపీలో సీనియర్లు గాడి తప్పేశారా? ఇంకా పట్టాలెక్కలేదా? ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా ఆ పార్టీ నాయకత్వంలో చొరవ కనిపించడం లేదా? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. ఆఖరికి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా వాపోవాల్సి వచ్చింది. మీడియా సమావేశం సాక్షిగా తమ పార్టీ నేతలు గేరు మార్చలేదు అంటూ చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే తమ ప్రభుత్వ హయాంలో సాగినటువంటి కార్యక్రమాలు, ఇప్పటి పాలనలో నడుస్తున్నటువంటి వ్యవహారాలు రెంటిని పోల్చి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి దశలో వైఎస్ఆర్సీపీలో చాలామంది నేతలు అందుకు భిన్నంగా సాగుతున్నారన్నది జగన్ అభిప్రాయంగా కనిపిస్తోంది. అంటే తన పార్టీ నాయకత్వం మీద అధినేత పూర్తి సంతృప్తిగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. మరి ఇలా ఎన్నాళ్ళు, ఎంతకాలమని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకత్వాన్ని ఇలా బహిరంగంగా హెచ్చరించి సరిపెట్టుకుంటారు అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి సహజంగా తన నాయకత్వంతో పెద్ద చొరవగా ఎక్కువ స్థాయిలో చర్చలు ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. చంద్రబాబు నాయుడు మాదిరిగా గంటల కొద్దీ సమావేశాలు, ఆ సమావేశాల్లో గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇవేమీ ఉండవు. కానీ ఆయన కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా సాగించే సమావేశాల్లో కూడా కొంతమంది నేతల తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదనేటువంటి అంశాన్ని వెల్లడిస్తున్నట్టు అర్థమవుతోంది. ఆ నాయకులకి ఇప్పటికే పరోక్షంగా చెప్తున్నప్పటికీ మాట వినకపోవడంతోనే ఇప్పుడు బహిరంగంగా కొందరిని హెచ్చరించేదానికి పూనుకున్నట్టుగా అర్థమవుతోంది. మరి ఇప్పటికైనా ఆయా మాజీ మంత్రులు, కీలకమైనటువంటి పార్టీ నేతలు తమ తీరు మార్చుకుంటారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఎవరైనా నాయకుడు ఆయన ఆశించినట్టుగా సాగకపోతే ఆటలు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదు. ఆ నాయకుడిని బెదిరించో, మరో రకంగానో, ఇతర అంశాలు చూపించో అక్కడ కథ నడిపేద్దామంటే చాలామంది వల్ల సాధ్యం కాదు. చాలా పెద్ద నాయకులను కూడా ఇట్టే పక్కన పెట్టేసినటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డికి ఉంది. చాలా పెద్ద సీనియర్ నాయకులు అనుకున్నటువంటి వాళ్ళని కూడా మంత్రిమండలి నుంచి అధికారంలో ఉండగానే తీసి పక్కన పెట్టేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఎంత పట్టుబట్టి మళ్ళీ పక్కకు తప్పించేసినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు సీనియర్లుగా ఉన్నటువంటి చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డి అంచనాలకు తగ్గట్టుగా పనిచేయకుండా కథ నడుపుదాం, కాలయాపన చేద్దాం, ఏదో అలా రోజులు గడిపేద్దాం అనుకుంటే మాత్రం ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆయన చాలా తీవ్రంగా చర్యలకు కూడా పూనుకునేటువంటి, ఆయన నేరుగా చర్యలకు కూడా పూనుకునే ప్రమాదం పొంచి ఉంటుంది అన్నది మరి వైఎస్ఆర్సీపీ నేతలు గ్రహిస్తారా, లేకుంటే ఏమైనా పర్వాలేదు అనే దిశలో సాగుతారా అన్నది కీలకమైనటువంటి అంశం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కొందరు నేతల మీద ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పడంలో చాలామంది అలాంటి నాయకులు ఉన్నట్టుగా భావిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి కొందరు ఇప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ముందుకు రావడం లేదు అనే అభిప్రాయం ఉంది. అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, అప్పుడప్పుడు విడుదల రజని, తరచుగా గుడివాడ అమర్నాథ్, ఆయనతో పాటుగా బొత్స సత్యనారాయణ, ఇలా ఏ కొద్దిమందో వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళు తప్ప మిగిలినటువంటి నేతలు దూకుడుగా ఉండకపోవడం జగన్మోహన్ రెడ్డికి అసంతృప్తి కల్పిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ అసంతృప్తి జగన్మోహన్ రెడ్డిలో ఇంకా పెరుగుతుందా, లేదంటే ఆయన అసహనంగా ఉన్నారన్నది గ్రహించి ఆ పార్టీ నేతలు సరిచేసుకుంటారా అన్నది ఆ పార్టీ భవితవ్యాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద అయితే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీలో ఎటు దారితీస్తాయి, మరి ఇప్పటికీ గాడిలో పడినటువంటి నేతలు ఎప్పుడు పట్టాలెక్కుతారు అన్నది ఆ పార్టీకి కీలకమైన విషయంగా మనం చెప్పాల్సి ఉంటుంది.